విభా హోమ్ స్కూల్కి స్వాగతం. మనము ఈ వీడియోలో పద్య కదంబం 9వ పాఠం మాతృమందిరం చెప్పుకుందామా? ముందుగా కవిని పరిచయం చేసుకుందాము. కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 1897వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గర చంద్రపాలెంలో జన్మించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవిత్వంలో సిద్ధహస్తుడు. కృష్ణపక్షం, ఊర్వశి వంటి కావ్యాలు, మరెన్నో సాహిత్య వ్యాసాలు, సినీ గేయాలు రాశారు. కళాప్రపూర్ణ, పద్మభూషణ్ బిరుదులు పొందారు. 1980లో మరణించారు. ప్రపంచంలో ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేము. తల్లి హృదయం వెన్నలాంటిది. తల్లి గొప్పతనాన్ని తెలియచేయడమే మాతృమందిరం పాఠ్యభాగ సందర్భం. ఇక పాఠంలోకి వెళ్దామా? 1వ పద్యం. ఆరని గాంగ జీవఝరులై త్వదుదార దయాపయస్వినుల్ పారునెడారి జీవితములన్ ఫలయించును దేవస్వర్ణ కేదార సజీవ భాగ్యము నితాంత నిశీధమునన్ చెరించువారు అరయనేరరోరిచి సమగ్రము యుష్మదనుగ్రహ ప్రభన్. ఈ పద్యంలో అన్వయక్రమం ఉంది. అందుకని ముందుగా పదాలకు అర్థాలను చెప్పుకొని తర్వాత అన్వయక్రమంలో భావాన్ని చెప్పుకుందాం. ఆరని ఎడతెగని, గాంగ జీవఝరులై గంగా నది యొక్క నీటి ప్రవాహాలై, త్వత్ నీ యొక్క, ఉదార గొప్పనైనటువంటి, దయా కరుణ అనే, పయస్వినుల్ నదులు, పారున్ ప్రవహిస్తాయి, ఎడారి జీవితములన్ కష్టాలలో కూరుకుపోయిన పేదల జీవితాలలో, ఫలయించును జీవితాలు ఫలిస్తాయి, దేవా ఓ ప్రభు, స్వర్ణ బంగారం వంటి, కేదార పొలాల యొక్క వరిమడుల యొక్క, సజీవ భాగ్యము నీటితో నిండియుండే అదృష్టాన్ని, నితాంత అనంతమైన, నిశీధమునన్ రాత్రులందు, చెరించువారు తిరుగేవారు, అరయనేరరు చూడలేరు, ఓరిచి ఓర్పుగా, సమగ్రము పూర్తిగా, యుష్మద్ అనుగ్రహ ప్రభన్ నీ యొక్క దయా అనేడు కాంతుల వలన. ఇప్పుడు అన్వయక్రమంలో భావాన్ని చెప్పుకుందాము. దేవా అనేది సంబోధన వాచకము ముందు వస్తుంది. ఓ ప్రభు, నీ దయ అపారమైన జీవనది వంటిది. కష్టాలతో ఎండి మోడైన జీవితాలలో గంగా ప్రవాహంలాగా ఉప్పొంగుతూ వారి జీవితాలను పండింపచేస్తుంది. బంగారం వంటి వరిమడిలలో నీ దయాకాంతులు విరజిమ్ముతూ అనంతంగా పారుతూ సజీవంగా ఉంచుతుంది. ఎప్పుడూ చీకట్లలో అర్ధరాత్రులలో తిరిగేవారు ఆ వైభవాన్ని ఓర్పుతో సమగ్రంగా ఏనాడు చూసి ఉండరు. వారికి నీ కృప ఎటువంటిదో తెలియదు అని భావం. ఈ పద్యంలో ప్రశ్న: భగవంతుడు చూపే కృప ఎటువంటిది? దేవుని కరుణ నిరంతరం సాగిపోయే ప్రవాహం లాంటిది. కష్టాలతో ఎండిపోయిన జీవితాలపై ఆయన కరుణ గంగా ప్రవాహంలాగా ఉప్పొంగి వారి జీవితాలను సఫలం చేస్తుంది. వారి పొలాలకు నిరంతరంగా నీరు అందించి బంగారు పంటలు పండిస్తుంది. మరో ప్రశ్న: దేవుని అనుగ్రహాన్ని గుర్తించలేని వారెవరు? ఎప్పుడు చూసినా అంతులేని చీకట్లలో రాత్రులందు తిరుగుతూ ఉండేవారు స్వామి యొక్క కరుణను గుర్తించలేరు.
ఆ కరుణ విరజిమ్మే కాంతులను ఓర్చుకోలేరు, సమగ్రంగా అర్థం చేసుకోలేరు. నిశీధమునను చెరించువారు అనే మాట అని ఎందుకన్నాడంటే, నిశీధము అంటే రాత్రి, చెరించడం అంటే తిరగటం. రాత్రిపూట సంచరించే వారిని నిశాచరులు అంటారు. దొంగలు, రాక్షసులు రాత్రిపూట మాత్రమే సంచరిస్తారు. కాబట్టి అటువంటి వారు మంచిని గుర్తించలేని మూర్ఖులని అర్థము. ఈ పద్యంలో అనుగ్రహ ప్రభన్ అరయనేరరు అని కవి ఎందుకన్నాడు? చీకట్లో తిరిగేవారు ఒక్కసారిగా వెలుగులోకి వస్తే కళ్ళు తెరిచి చూడలేరు. ఏం జరుగుతుందో అర్థం కాదు. కాసేపు కళ్ళార్పి చూస్తే కొంత మాత్రమే చూడగలరు. అలాగే రాత్రులందు తిరిగే ఈ మూర్ఖులు కూడా పరమాత్ముని కరుణ వెలుగులను పూర్తిగా చూడలేరు, కళ్ళు మూసుకుంటారు అని కవి ఉద్దేశం. ఇక రెండవ పద్యం. మునిమాపు కనుచూపు మొరగు వస్సంబు అంబాయని ఒక సౌరభేయి చీరు కుతపాన నాకున్న కూనకు బాలిచ్చు జల్లు జల్లుననొక్క తల్లి మేక అడరు పిల్లకు వచ్చునందాక వేబోక పులుగోర్తు తలిరాకు తలిమమునుచు ఒకయమ్మ కన్న పాపకు నిండు చనుకట్టు నెల్లరేయి పడగటిల్లు చేయు ఈ విధానమునకు శిరసేను వంచి ఈ అమరగేహ దేహళి ఎదుట నిలిచి రేలు బవళులు నిందే అదృశ్య జనని అవతరించి ఏలుకొనునోయని తలంతు. అర్థాలు చెప్పుకుందామా? మునిమాపు సాయం సంధ్య వేళ, కనుచూపు కంటికి కనిపించే దూరంలో, మొరగు అరుస్తూ ఉన్న, వత్సంబు ఆవు దూడ, అంబా అనే ధ్వనితో ఒక సౌరభేయి ఒక ఆవును, చీరు పిలుస్తుంది, కుతపాన కంబళిలోని ఆకొన్న ఆకలితో ఉన్న కూనకు బిడ్డకు అంటే పిల్ల మేకకు ఒక్క తల్లి మేక ఒకటి జల్లు జల్లున ఉప్పొంగి వస్తున్న పాలు ఇచ్చు పాలను తాగిస్తుంది. ఓర్తు ఒకానొక పులుగు పక్షి వచ్చునందాక తాను వచ్చే వరకు వేబోక తొందరపడక అడరు అల్లాడుతున్నటువంటి పిల్లకు పక్షి పిల్లకు తలిరాకు లేత చిగురాకులను దలిమము పరచి ఉంచుతుంది. ఒక అమ్మ ఒక తల్లి ఎల్లరేయి రాత్రంతా కన్న పాపకు కన్న బిడ్డకు నిండు చనుకట్టు పాలతో నిండుగా ఉన్న వక్షస్థలాన్ని పడకెటిల్లు చేయు పడుకునే స్థానంగా చేస్తుంది. ఈ విధానమునకు ఈ తల్లి బిడ్డల అనుబంధానికి శిరస్సు వంచి తల వంచి ఈ అమరగేహ దేవతల నివాసం యొక్క దేహళి ఎదుట నిలిచి గుమ్మం ఎదురుగా నిలిచి రేలు బవలును రాత్రింబవళ్ళు ఇందు ఈ పుణ్యభూమిలో ఏ అదృశ్య జనని అదృశ్యంగా ఏ తల్లి అవతరించి దిగివచ్చి ఏలుకొనునో నన్ను ఆదరిస్తుందో అని తలంతు అని తలుచుకుంటూ ఉంటాను. భావం. సాయంకాలం గోధూళి వేళకు అంబా అని అరుస్తూ ఎదురు చూస్తూ దూడ ఆవును పిలుస్తుంది. ఒక తల్లి మేక తన పిల్లకు జల్లుగా ఉబికి వచ్చే పాలను తాగిస్తుంది. ఒక పక్షి తన బిడ్డ ఆకలితో అల్లాడుతుంటే నెమ్మదిగా చిగురాకులతో విందు చేస్తుంది. ఒక తల్లి తెల్లవార్లు బిడ్డను పొత్తిళ్లలో దాచుకుని పాలు తాగిస్తుంది. ఈ తల్లి బిడ్డల అనుబంధానికి నేను ఆర్తితో తలవంచుతాను. ఈ పుణ్యభూమిలో ఏ తల్లి ఎప్పుడు ఎలా అవతరిస్తుందో అని తహతహతో ఈ దేవతాగృహం వాకిట్లో రాత్రి పగలు ఎదురు చూస్తూ ఆమె దయ కోసం వేచి ఉంటాను. ప్రశ్న. ఈ పద్యంలో కవి ఏ విషయాన్ని వివరిస్తున్నాడంటే, సకల జీవరాశులలోనూ మాతృప్రేమ అనేది ఒకే రకంగా ఉంటుంది. దేవతలకు నిలయమైన ఈ దేశంలో ఎప్పుడూ కనబడని దేవతలు అవతరిస్తూనే ఉంటారు. ఆర్తితో
ఉన్నవారిపై తల్లి ప్రేమ కురిపిస్తూనే ఉంటారు అని కవి వివరిస్తున్నాడు. అదృశ్య జనని కోసం కవి ఎలా ఎదురు చూస్తున్నాడు, తల్లి బిడ్డల అనుబంధాన్ని, అందులోని తీయదనాన్ని గుర్తు చేసుకుంటూ అమరధామమైన ఈ దేశపు గుమ్మంలో రాత్రింబవళ్ళు వేచి ఉంటానన్నాడు. ఏ అదృశ్యమాతయో తనను కరుణించకపోతుందా అని వినయంగా ఎదురు చూస్తున్నాడు. ఆవు మేక తన బిడ్డల ఆకలిని ఎలా తీరుస్తున్నాయి? ఆవు సాయంకాలం వేళ తన కోసం కనుచూపు మేర ఎదురుచూస్తూ అంబా అని పిలుస్తూ ఉండే దూడ కోసం పరిగెత్తి వచ్చి పాలు ఇస్తుంది. మేక కంబళిలో చుట్టి ఉన్న మేక పిల్ల ఆకలితో అరుస్తూ ఉంటే పొదుగులోని పాల పొంగులను తాగిస్తుంది. మరో ప్రశ్న, పక్షి ఎలా తన బిడ్డ ఆకలి తీరుస్తుంది? బయటకి ఆహారానికి వెళ్ళిన పక్షి తిరిగి వచ్చే లోపల ఆకలికి అల్లాడుతూ ఉన్న పక్షి పిల్లకు ఒక పులుగు చిగురాకులను పరచి తొందరపడకుండా తినిపిస్తూ ఉంటుంది. ఇక 3వ పద్యం. ఇది తల్లి హృదయమే ఇందు యుగాల పేరాకలికొక అమృతాన్న మొదవు, ఇది తండ్రి ప్రేమాంకమిందు కల్పాల యశాంతివోనొక క్షమాశయ్యామరు, ఇది మిత్రునాశ్లేషమిందంతులేని యాత్రికునక అభయహస్తమ్ము నడుపు, ఇది రాజునోలగమిందు తేజములేని బ్రతుకునొక కార్యరంగమొసగు, ఇది యథార్థ పూజాలయంబు ఇందు పిలువన్ పలకరించు సజీవ దైవతము దొరకు, భక్తి నమ్ర శిరస్కులై భావివేళ తెనుంగు వారంజలెత్తి యాత్రికులు కాగా. అర్థాలు. భావివేళ ముందు కాలంలో తెనుగువారు ఆంధ్రులు భక్తితో నమ్ర శిరస్కులై తలలు వంచి అంజలి ఎత్తి చేతులు జోడించి యాత్రికులు కాగా ప్రయాణికులైనప్పుడు ఇది ఈ దేశము తల్లి హృదయమే కన్న తల్లి మనసు వంటిదే. ఇందు ఇక్కడ యుగాల ఎంతో కాలంగా ఉన్న పేరాకలికి అంతులేని ఆకలికి అమృతాన్నము అమృతం లాంటి తిండి వదవు లభిస్తుంది. ఇది ఈ దేశం తండ్రి కన్న తండ్రి యొక్క ప్రేమాంకము ప్రేమను పంచే ఒడి. ఇందు ఇక్కడ కల్పాల ఎంతో కాలంగా పేరుకుపోయిన అశాంతి పోను అశాంతిని తొలగించటానికి ఒక క్షమాశయ్య ఓర్పు అనే పడక అమరు లభిస్తుంది. ఇది ఈ దేశం మిత్రుని స్నేహితుని యొక్క ఆశ్లేషము ఆలింగనము. ఇందు ఇక్కడ అంతులేని తుది ఎరగని యాత్రికునకున్ ప్రయాణికుని ఒక అభయహస్తము నేను తోడున్నాను అనే ఒక చెయ్యి నడుపు ముందుకు నడిపిస్తుంది. ఇది ఏ దేశం రాజు ఓలగము రాజుగారి సభ. ఇందు ఇక్కడ తేజము లేని ఏ ఉత్సాహము లేని బ్రతుకునకు జీవితానికి ఒక కార్యరంగము పని చేసుకునే మార్గము ఒసగు చూపిస్తుంది. ఇది ఈ దేశము యథార్థ నిజమైన పూజాలయము దేవాలయము. ఇందు ఇక్కడ పిలువ పిలిస్తే పలుకరించు మాట్లాడే సజీవ దైవతము ప్రాణమున్న దేవుడు దొరకు లభిస్తాడు. భావం. తెలుగువారు వినమ్రులై చేతులు జోడించి యాత్రికులైనప్పుడు ఈ దేశం వారికి సమస్త సదుపాయాలను కలిగిస్తుంది. కన్న తల్లిలాగా తరతరాల నుండి పేరుకుపోయిన ఆకలిని తొలగిస్తుంది. కన్న తండ్రిలాగా తన ఒడిలోకి తీసుకొని అశాంతిని పోగొడుతుంది. స్నేహితునిలాగా ఆలింగనం చేసుకొని చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తుంది. ఈ దేశం ఒక రాజుగారి సభ. రాజసభలో ఉద్యోగాలకు కొదువలేనట్లే ఏదో ఒక పని కల్పిస్తుంది. ఈ దేశం ఒక దేవాలయం. ఇక్కడ పిలిస్తే పలికే సజీవమైన దేవతలు కొలువై ఉంటారు. ప్రశ్న. కవి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఏ మాటలలో వర్ణించారు?
ఈ దేశం కన్న తల్లిలా ఆకలిని తీరుస్తుందని, తండ్రిలా అశాంతిని పోగొడుతుందని, స్నేహితునిలా తోడు నీడగా ఉంటుందని, రాజులాగా జీవనాధారాన్ని కల్పిస్తుందని, ఇది పిలిస్తే పలికే దేవతలుండే దేవాలయమని కవి వర్ణించెను. మరో ప్రశ్న, దేశాన్ని కవి తల్లితో ఎందుకు పోల్చాడు? తల్లి బిడ్డ ఆకలి తెలుసుకొని కడుపు నింపుతుంది. అలాగే సారవంతమైన భూమిని సాగు చేస్తే బంగారాన్ని పండించి తరతరాల ఆకలిని పోగొడుతుంది. అందుకే కన్న తండ్రితో పోల్చాడు కవి. మరొక ప్రశ్న, కవి దేశాన్ని తండ్రితో ఎందుకు పోల్చాడు? బిడ్డను పెంచటంలో వచ్చే సమస్యలను తీరుస్తూ వారికి ప్రశాంతతనిచ్చి మంచి మార్గంలో నడిపేవాడు తండ్రి. అలాగే ఈ దేశం కూడా అనాది నుంచి శాంతి, సద్భావన, సోదరభావం వంటివి బోధిస్తూ శాంతి కాముకమైన దేశంగా పేరు పొందింది. అందుకే తండ్రిలా క్రమశిక్షణ నేర్పుతుంది అని కవి ఉద్దేశం. మరో ప్రశ్న, స్నేహితుడితో ఎందుకు పోల్చాడు? స్నేహితుడు ఆపదలో ఉన్న మిత్రునికి కష్టాన్ని పోగొట్టి సరైన మార్గంలో నడిపిస్తాడు. ఈ దేశం కూడా అలాగే పెడదారిన పట్టిన వారికి మంచి స్నేహితునిలా మంచి మార్గం చూపించి నడిపిస్తుంది. మరొక ప్రశ్న, ఈ దేశాన్ని రాజసభతో ఎందుకు పోల్చారు? రాజ్యసభకు వెళ్ళినప్పుడు రాజు అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తాడు. అవసరమున్న వారికి తన కొలువులో ఉద్యోగం ఇస్తాడు. అలాగే ఈ దేశం ప్రతి వారికి ఉపాధి కల్పించగలదు. అందుకే రాజ్యసభతో పోల్చారు. ఇది యథార్థ పూజాలయము, వివరించండి. ఈ దేశం దేవాలయం వంటిది. దేవాలయంలో దేవుని విగ్రహాలు ఉంటాయి. భక్తులు నమ్మి కొలుస్తారు, తమ గోడు చెప్పుకుంటారు. కానీ విగ్రహాలు పలకవు. కానీ ఈ దేశంలోని ప్రజలు మంచి మానవత్వం ఉన్నవారు, దేవతల వంటి వారు. ఎవరైనా అవసరంలో ఉండి పిలిస్తే బదులిస్తారు, వెంటనే సహాయం చేస్తారు. 4వ పద్యం. ఇది నందనారామమిందు ప్రాభాత మందార పూజాలతాంతములు వీరు. ఇది కిన్నెరీ లోకమిందు ప్రదోషార్చన పల్లకి కీర్తనములు వీరు. ఇది నాకమంటపం మిందు ఉజ్వల వినంబర నక్షత్ర నీరాజనములు వీరు. అర్థాలు చెప్పుకుందామా? ఈ దేశము నందనారామము, ఇంద్రుని నందనోద్యానము. ఇందు ఇక్కడ, వీరు వీరు ఈ ప్రజలు. ప్రాభాత ఉదయకాలమందు పూచిన మందారము అనే పూజాలతాంతములు, పూజా పుష్పాలు. ఇది ఈ దేశము. కిన్నెరీ లోకము, కిన్నెరుల నిలయము. ఇందు ఇక్కడ, వీరు ఈ ప్రజలు. ప్రదోష తెల్లవారుజామున, అర్చన పూజా సమయంలో పాడే పల్లకీ కీర్తనలు, వీణ పాటలు. ఇది ఈ దేశము. నాకమంటపము దేవతల అరుగు. ఇందు ఇక్కడ, వీరు అంటే ఈ ప్రజలు. ఉజ్వల చక్కగా ప్రకాశించే, వినమ్ర వంగినటువంటి, నక్షత్ర నీరాజనములు నక్షత్ర హారతులు. భావం. ఈ దేశం ఇంద్రుని నందనోద్యానమైతే ఇక్కడ ఉదయం పూజకు పూసే మందార పూలవుతారు ఈ ప్రజలు. ఇది కిన్నెరుల లోకం అయితే ఇక్కడ తెల్లవారుజామున వినిపించే వీణాగానం ఇక్కడి ప్రజలు. ఈ దేశం దేవతల మండపమైతే ఉవ్వెత్తున ప్రకాశించే వంగిన నక్షత్ర నీరాజనాలు ఈ ప్రజలు. కవి దేశాన్ని, దేశ ప్రజలను వేటితో పోల్చాడు? ఈ దేశం ఇంద్రుని నందనోద్యానమైతే ఇక్కడ ఉదయం పూజకు పూసే మందార పూలవుతారు ఈ ప్రజలు. ఈ కిన్నెరుల లోకమైతే ఇక్కడ తెల్లవారుజామున వినిపించే వీణాగానం ఈ ప్రజలు. ఈ దేశం దేవతల మండపమైతే ఉవ్వెత్తున ప్రకాశించే వంగిన నక్షత్ర నీరాజనాలు ఈ ప్రజలు. చూసారుగా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.